బాలరాజునైతే తలకి గుడ్డ కట్టేసి అడవిలో వదిలేస్తూ ఉంటారు. ఇక బాలరాజుని ఎన్‌కౌంటర్ చేయడానికి పోలీసులైతే రెడీ చేస్తూ ఉంటారు. ఇక ఆ విషయం తెలిసి చిన్ని వాళ్ళైతే అడవిలోకి వస్తూ ఉంటారు. "అదో అమ్మ, నాన్నని ఏదో చేస్తున్నారు ఇక్కడ" అనైతే అంటూ ఉంటారు. ఇక బాలరాజు అలా వెళ్తూ ఉండగా బాలరాజు మొఖంకున్న మాస్క్ అయితే అక్కడ ఉన్న చెట్టు ద్వారా పోతూ ఉంటుంది. ఇక ఏదో గన్ షూట్ వినిపించగానే, "అదా, నాన్నని ఏదో చేస్తున్నారు వీళ్ళు. ఖచ్చితంగా నాన్నని ఏదో చేస్తున్నారు" అని చెప్పేసి చిన్ని చాలా కంగారుగా "నాన్న, నాన్న" అనైతే వెతుకుతూ పరిగెడుతూ ఉంటుంది. "చిన్ని, చిన్ని" అనైతే అరుస్తూ ఉంటుంది కావేరి. అలా అరుస్తూ అక్కడే ఉన్న పెద్ద లోయ దగ్గర అయితే ఆగుతూ ఉంటుంది. అలా ఆగుతూ అలా చూస్తూ ఉంటుంది. "చిన్ని" అని పిలవబోతూ అక్కడి నుంచి జారి పడిపోతూ ఉంటుంది కావేరి. ఇక చిన్ని అయితే వాళ్ళ నాన్నని వెతుకుతూ ఉంటుంది. అలా వెతుకుతూ చూస్తూ ఉంటుంది ఎక్కడున్నాడా అని. ఇక కావేరి అయితే అక్కడే ఉన్న లోయలో పడిపోయి ఆ రాయినైతే కొంచెం సపోర్ట్‌గా పట్టుకుంటూ ఉంటుంది. ఇక అలా లోయలో పడడానికి రెడీగున్న కావేరి అయితే పిలుస్తూ ఉంటుంది చిన్నిని. "చిన్ని, చిన్ని" అని గట్టిగా పిలిచేసరికి అటుగా బాలరాజు కూడా వస్తూ ఉంటాడు. ఇక చిన్ని అయితే వాళ్ళ అమ్మ పిలుపులు విని వాళ్ళ అమ్మ దగ్గరికైతే వస్తూ ఉంటుంది. ఇక బాలరాజు అయితే అలా వెతుకుతూ ఉంటాడు. అలా వెతుకుతూ చిన్నినైతే కావేరినైతే చూస్తూ ఉంటాడు. ఇక చిన్ని అయితే కావేరిని పట్టుకొని పైకి లాగడానికి రెడీ అవుతూ ఉంటుంది. ఇక కావేరిని చిన్ని లాగేసరికి బాలరాజు అటుగా వస్తూ ఉంటాడు. అటుగా వచ్చి చూస్తూ ఉంటాడు. అటుగా వచ్చి చూసి కావేరి చిన్నిని చూసి "వీళ్ళేంటి ఇక్కడ" అనైతే చూసి షాక్ అవుతూ ఉంటాడు. ఇక చిన్నికి సాయంగా బాలరాజు అయితే వెళ్తూ ఉంటాడు. అలా వెళ్ళి కావేరిని అయితే లోయలో నుంచి పైకి లాగడానికి చిన్నికి హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఇక బాలరాజుని కావేరి, చిన్ని చూసేసరికి చాలా హ్యాపీగా ఉంటారు. ఇక వాళ్ళ ముగ్గురిని చూసి పోలీస్ అయితే షూట్ చేయడానికి రెడీ అవుతూ ఉంటాడు. ఇక కావేరిని కాపాడి పైకి లాగి హగ్ చేసుకుంటూ ఉంటాడు బాలరాజు. ఇక చిన్ని కూడా అది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక వాళ్ళైతే చాలా ఆనందంగా ఉంటారు ముగ్గురు కలుసుకున్నందుకు. ఇక ఎస్ఐ అయితే బాలరాజుని షూట్ చేయడానికైతే గురిపెడుతూ ఉంటాడు గన్‌తో.